ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ సమయమందు మనం మార్కు సువార్త 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుకి న్యాయ విచారణ చేసి ఆయనను సైనికులకు అప్పజెప్పగా, సైనికులు యేసుక్రీస్తు ప్రభువుని అవమానపరచడం, ఆయనను సిలువ వేయటం, సిలువ మీద నుంచి సమాధిలో పెట్టడం అనే అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మార్కు సువార్త 15వ అధ్యాయం. పాఠంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఇస్కరియోతు యూదా మత పెద్దలకు ఆయనను అమ్మివేయగా, మత పెద్దలు ఆయన్ని తీసుకుని వెళ్లి అర్ధరాత్రి వేళ విచారణ చేయడం, వాళ్ళ అన్యాయపు తీర్పులు, అన్యాయపు సాక్ష్యాలను పెట్టి ఆయనను హింసించాలని కోరుకున్నారు. అయితే శిలువ మరణం విధించే హక్కు వారికి లేని హేతువు చేత పిలాతు న్యాయస్థానానికి అప్పజెప్పాలని ఉదయం వరకు ఆయన చీకటి గదిలో ఉంచారు. ఉదయమైనప్పుడు ఆయన తీసుకుని వెళ్ళటం జరిగింది. మార్కు సువార్త ఇప్పుడు వివరాలు వినండి. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహా సభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసుని బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, ఆయన నీవన్నట్లే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, పిలాతు ఆయనను చూచి మరల నీవు ఉత్తరమేమియు చెప్పవా? మీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులు ఎదిరించి కలహములలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బ అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలెనని అడగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులను వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పిన వానిని నేనేమి చేయుదునని మరల వారిని అడిగెను. వారు వానిని సిలువ వేయమని మరల కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడు అతడే చెడు కార్యము చేసినని వారిని అడగగా, వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ప్రియ విశ్వాసులారా, మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాల వరకు ఉన్న లేఖన భాగం మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువుని వారు ఎలాగైనా ఆ గత అధ్యాయాల్లో కూడా మనం చూసాము. ఎలాగైనా ఆయన్ని సంహరించాలి, తగు సమయం కోసం వారు ఎదురు చూస్తున్నట్లుగా పలు చోట్ల వ్రాయబడ్డట్లు మనం చూసాము. ఈ సమయమందు కూడా వారు అదే కోరుతున్నారు. మరణదండన విధించే హక్కు వారి చేతిలో లేదు. రోమ ప్రభుత్వ అధికారి అయిన పిలాతు యొద్దకు ఉదయాన్నే ఆయన బంధించి తీసుకునొచ్చి పిలాతు ఎదుట న్యాయస్థానంలో హాజరుపరిచారు. హాజరుపరిచి, అయ్యా ఇతడు ఇలాంటి నేరాలు చేశాడు, అలాంటి నేరాలు చేశాడు, మా గ్రంథాలను అవమానించాడు, మా మతాన్ని వ్యతిరేకించాడు, మా మార్గాలు కాదన్నాడు, మా దేవుణ్ణి దూషించాడు అంటూ అనేక నేరాలు ఆయన మీద మోపుతూ వచ్చారు. అప్పుడు పిలాతు, అయ్యా వీళ్ళెన్ని నేరాలు మోపుతున్నావో చూసావా? వీళ్ళు మోపుతున్న నేరాలను నువ్వు విన్నావా? నీవు యూదుల రాజువేనా? అంటే ప్రభు అంటారు, నీవన్నట్లు
మరి ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా! మీరేం మాట్లాడరా? నువ్వేం మాట్లాడవా? నీ మీద వీళ్ళు చెప్తున్న ఆరోపణలకు నువ్వు సమాధానం ఇవ్వవా? అంటే ఆయన మరీ మౌనంగా ఉన్నారు. అయ్యా! ఇదేంటి? నువ్వు మాట్లాడితే కదా నేను నిన్నెలాగోలా విడిపిస్తాను. నువ్వు మాట్లాడవేంటి? అంటుంటే యేసు మౌనానికి పిలాతు ఆశ్చర్యపడిపోయాడు. అయితే పిలాతు ఆ సందర్భంలో ఒక సంగతిని గుర్తు చేసుకున్నాడు. ఈ పండగ సందర్భంలో ఖైదీలలో ఒకరిని విడుదల చేయొచ్చు. చేసే హక్కు పిలాతుకుంది. ప్రజలు ఎవరిని కోరితే ఎవరి మీద మనసుంటే వారిని చెయ్యొచ్చు. ప్రజలు సంతోషిస్తారు కదా! అంటూ ఓ ప్రక్కన యేసుని, మరో ప్రక్కన బరబ్బ అనే ఒక ఖైదీ, దొంగ అతన్ని పెట్టి, "ప్రజలారా, యూదుల రాజని మీరు చెప్తున్న ఈ యేసుని మీకు విడుదల చేయనా? ఈ బరబ్బను విడుదల చేయనా?" అంటుంటే ప్రజలు ప్రధాన యాజకుల చేత ప్రేరేపించబడ్డారట. అంతకుముందే ప్రధాన యాజకులు ప్రేరేపించారట. సైగలు చేస్తున్నారట. "మీరు యేసుని అడగొద్దు. బరబ్బను అడగండి." అంటుంటే యాజకుల మాటలు విన్న ప్రజలు, "మాకు బరబ్బ కావాలి. మాకు బరబ్బ కావాలి" అని కేకలు వేయటం ప్రారంభించారు. అప్పుడు పిలాతు అడుగుతున్నారు, "మరి ఇతన్నేం చేయమంటారు? యేసు ఈయనకి ఏ పరిస్థితి?" అంటే, "అయ్యా! ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి." చూసారా? ప్రియశ్వాసులారా, పండగ నాడు యేసుక్రీస్తు ప్రభువు గాడిద పిల్లను ఎక్కి వస్తున్న సందర్భంలో హోసన్నా జయము దావీదు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము జయమని కేకలు వేసిన నోళ్ళు ఇప్పుడు సిలువ వేయండి, సిలువ వేయండి. నిజమే కదా! కొందరు భక్తులు ఇలాగే ఉంటారు. మేలులు పొందుకుంటారు. మేలు పొందుకున్నప్పుడు మందిరంలో, సమాజంలో నిలిచి, "అయ్యో! మా దేవుడండి. మేము నమ్మిన మా దేవుడు మాకు కార్యాలు చేశాడండి. ఈ యేసుని మీరు నమ్మండి. మాకు పలానా సందర్భంలో పలానా మేలు చేశాడండి. మేమెంతో ప్రయాసపడ్డాము. మాకు ఇన్నిన్ని గొప్ప కార్యాలు చేశాడు" అని చెప్తారా? కొన్ని దినాలు గడుస్తూ ఉండగా ఏమన్నా సమస్యలు వాళ్ళ జీవితాల్లో అలుముకుంటుంటే అప్పుడు వాళ్ళ మాట తీరు మారిపోతుందండి. "ఏం చేశాడండి మా బ్రతుకుల్లో? మాకేం మేలు కలిగిందండి? ఎన్నాళ్ళయిందండి?" అంటే చేసినవన్నీ మర్చిపోతారు. స్తుతి మర్చిపోతారు. ఆరాధన మర్చిపోతారు. దేవుడు చేసే కార్యాలు మర్చిపోతారు. చివరకు వారిలో ఎలాంటి పరిస్థితి అలుముకుంటుందో. ఇక్కడ కూడా ఈ జనులంట ప్రధాన యాజకుల బృందం చేత, మత పెద్దల చేత ప్రేరేపించబడిన వారే సాక్షాత్తు సృష్టికర్తకే సిలువ వేయమంటున్నారు. ప్రియసఖి వింటున్నావు కదా! యేసుక్రీస్తు ప్రభు శ్రమ అనుభవించింది నీకోసం, నా కోసమే. ఆయనకు జరిగింది న్యాయ తీర్పు కాదు. అది అన్యాయపు తీర్పు. అన్యాయపు కోరికలు. మనుషులు మనస్సును సంతోషపెట్టే మనస్సు కలిగంట పిలాతు ఆడు కోరినట్లు అప్పజెప్పేసాడట. కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగిచ్చేసాడట. చూసారా? మనుషుల్ని సంతోషపెట్టాలని కొందరు వారి భక్తినే వదిలేస్తారు. మనుష్యులకు సంతోషం కలిగించాలని ప్రార్థన వదిలేస్తారు. కొందరు ప్రార్థన చేసే సమయమా మనుషులతో మాట్లాడడం అంటే, మనుషులతో మాట్లాడితే సంతోషం అని ప్రార్థన సమయాన్ని కాదనుకుంటారు. మందిరానికెళ్దామా, బంధువుల ఇళ్ళలో కార్యక్రమాలకు వెళ్దామంటే, బంధువుల ఇళ్ళకెళ్దాము. మందిరానికి ఇంకోసారి ఎళ్ళొచ్చు. చూసారా? మనుషులను సంతోషపెట్టాలని మనం కూడా ఏమి వదులుకుంటున్నాం? మీరేం వదులుకుంటున్నారు? అంతకుముందు కూడా మీతో చెప్పాను కదా! మరొకసారి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు కూడా శ్రద్ధగా ఈ మాటలు హృదయమందుంచుకోండి. దేని కోసమైనా మీరు దేవుడిని వదలకూడదు. దేవుని కోసం దేన్ని వదులుకున్నా తప్పులేదు. కానీ దేని కోసం దేవుడిని వదలకూడదు. కానీ ఈ ప్రజలు వాళ్ళకు మేలులు చేస్తూ, వాళ్ళ మధ్యలో తిరుగుతూ అనేక అద్భుతాలు చేసిన ప్రభువుని సిలువకు అప్పగించండి. ఆయన్ని సిలువ వేయండి పర్వాలేదు. బరబ్బను విడుదల చేయండి. చూసారా? ఒక హంతకుడు, లేదా ఒక దొంగ, ఒక ఖైదీ, ఒక నేరాలు చేసే వ్యక్తేమో వాళ్ళకి కావాలట. వాళ్ళ జీవితాలకు వెలుగునిచ్చే వ్యక్తేమో సిలువకెళ్ళాలంట. నిజమే కదా! మనం ఇలాగే ఉన్నామా? ఎన్ని మేలులు చేసినా ప్రభువుని మర్చిపోతూ, ఎన్నెన్ని కార్యాలు చేసినా ప్రభువుని విడనాడుతూ, ప్రభు కృపను కాదనుకుంటూ సాగుతుందా మన జీవన యాత్ర? ప్రియ విశ్వాసి పరీక్షించుకో. పిలాతు న్యాయస్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క
తీర్పు జరిగింది. అన్యాయపు తీర్పు ఆయనకు సంభవించింది. ఇప్పుడు పిలాతు వారిని యేసు ప్రభువుని సిలువ వేయటానికి, కొరడాలతో కొట్టడానికి సైనికుల చేతికి అప్పగించారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 16 వచనం నుంచి. అంతటా సైనికులు ఆయనను ప్రేతోరియము అధికారము మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరిని సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా మీకు శుభము అని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి, ఆయన మీద ఉమ్మివేసి, మోకాళ్ళూని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదా రంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ప్రియశాస్త్రులారా చూడండి. పిలాతు న్యాయస్థానంలో తీర్పు జరిగింది. తీర్పు జరిగిన తర్వాత తీర్పును అమలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుని రోమా సైనికుల చేతికి ఆయన్ని అప్పగించడం జరిగింది. ఎప్పుడైతే సైనికుల చేతికి క్రీస్తు ప్రభువుని వారు అప్పగించడం జరిగిందో, వెంటనే వారు ఆయనను శిక్ష అమలు చేసే చోటకు తీసుకుని వెళ్ళిపోయి, అక్కడ ఆయనను శిక్షించడం ప్రారంభించారు. వారి వైఖరి చూడండి. ఆయనకట ఊదా రంగు వస్త్రాన్ని తొడిగి, ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభం, శుభం అని చెప్తున్నారు. ఆయనకు మరలా లేచి ముఖం మీద ఉమ్మూశారు. మరలా మోకాళ్ళుని శుభమని చెప్తున్నారు. తల మీద ముళ్ళను ఆహ్, కిరీటంలాగా చుట్టి ఆయన తల మీద పెట్టి రెల్లుతో కొట్టి ప్రియశాస్త్రులారా ఆయన తలకు ఎంత నొప్పి కలిగిందో కదా! ముళ్ళు సూదిలాంటి ఆ ముండ్లను ఆయన శిరము పైన ఉంచి రెల్లుతో కొట్టి ఇంకా ఏం చేస్తున్నారో చూడండి. ఆయన్ని ఎంతగా ఇబ్బంది పాలు చేస్తున్నారో గమనించండి. క్రీస్తు యేసు ప్రభువుని ఎన్నెన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఎంతగా ఆయనను అవమానపరుస్తున్నారో గమనిస్తున్నారా? ఎందుకు ఈ శ్రమలు ప్రభువుకి? అంటే ఆయన అసలు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మనందరినీ రక్షించడానికే. మనందరి పాపాల నుంచి విడిపించడానికే. ఏ నేరము చేయని ఆయన మనందరి కోసం అపరాధ పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా తన్ను తాను చేసుకున్నారు. ఆయన అలాగూ అపరాధ పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా మన కోసం నియమించబడిన వారే మనందరి మీద పడాల్సిన శిక్ష. నేరం చేసింది మనం. దేవుడు ఆజ్ఞ కాదనుకున్నది మానవుడు. దేవుడు సృష్టిని చేశాడు. దేవుడు మనిషిని చేశాడు. కానీ దేవుడు చేసిన మనిషే దేవుని మాట కాదంటూ, దేవునికి ఎదురు తిరుగుతూ, దేవుని ఆజ్ఞను పాటించక, దేవుని ఆజ్ఞలకు లోబడక, సాగిక ప్రియసస్లారా చూడండి. ఎప్పుడైతే ఈలాగు జరిగిందో యేసుక్రీస్తు ప్రభువుని ఎంత హింసలకు పెడుతున్నారు. ఆయన్నొక ఖైదీగా చూస్తున్నారు. ఆయన్నొక నేరస్తుడుగా చూస్తున్నారు ఆ సైనికులు. చూస్తున్న వాళ్ళు యూదుల రాజంట్రా రండి నమస్కారం చేద్దాం. అరే యూదుల రాజంట్రా రండి రాజు కిరీటమేది అంటూ ముండ్లతో కిరీటమల్లి ఆయన శిరం పైన కూర్చి ఆయన చేతిలో కర్ర పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి లేచి ముఖం మీద ఉమ్ము వస్తున్నారండి. నీవు నేను ఛేదరించుకోవలసిన పరిస్థితుల్లో దిగజారిపోయి మతం ఉంటే అంతోటి అవమానం తిరస్కారం ఆయన మనపక్షంగా పొందాడు. ఛీ అనాల్సింది, అనిపించుకోవాల్సింది మనలను, మన జీవితాలను. కానీ మనందరి పక్షంగా ఆయన నిలిచి, ఆయన మోము మీద ఉమ్ము, ఆయన చేతుల్లో గాయాలు, ఆయన కాళ్ళలో గాయాలు, ఆయనకంతా గాయాలే, ఇబ్బందులే, కష్టాలే, నష్టాలే. అవమానమంతా మన కోసమే, నిందలన్నీ మన కోసమే, బాధంతా మన కోసమే. ఆయన ఆనందమయుడు, పరలోకములో ఉండే మహారాజు, సర్వ సృష్టికి చక్రవర్తి.
నీ స్థానంలో, నా స్థానంలో నిలబడ్డాడు. మనందరినీ తండ్రి దగ్గరకు చేర్చాలని, మనందరి మీద పడాల్సిన శిక్ష, అవమానం, బాధ ఆయన అనుభవించాడు. ప్రియ విశ్వాసి, నీ మనసులో ముద్రించుకో. యేసు ఏ నేరం చేయలే. యేసులో ఏ పాపం లేదు. నాలో పాపం ఉన్నదా? ఎవరైనా కనిపెడతారా? అని సవాలు విసరగలిగిన సమర్థుడు యేసు. పాపము లేని పరిశుద్ధుడు, పావనుడు. నీకై, నాకై చూసారా ఆయన ఎన్ని శ్రమలు పొందుతున్నాడో. రోమన్ సైనికులు ఆయనకు సిలువ వేసి, సిలువ వేయాలని అక్కడ అవమానాలు అన్ని పూర్తి చేసి, ఆ ఊదా రంగు వస్త్రాలు తీసివేసి, ఆయన బట్టలు ఆయనకు తొడిగించి, ఇక ఆయనను ముందుకు తీసుకెళ్తున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాండరునకు రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి. గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. క్రీస్తులారా, యేసుక్రీస్తు ప్రభువుని రోమన్ సైనికులు అక్కడ అవమానించి, ఆయన్ని కొరడాలతో కొట్టి, ఆయనను అవమానపరిచి, ఆయన భుజాల పైన సిలువను మోపి నడిపిస్తూ యెరూషలేము పురవీధుల్లో తీసుకుని వెళ్తూ గొల్గొతా అంటే కపాల స్థలము అని అర్థమిచ్చే కొండ దగ్గరికి తీసుకునొచ్చారు. తీసుకుని వచ్చి బోళంతో కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకిచ్చారు. ఆయన దాన్ని త్రాగలేదు. ఇంకా ఏం చేస్తున్నారంటే వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగమును ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. ప్రియ విశ్వాసులారా, వేవేకువనే పిలాతు దగ్గరికి తీసుకెళ్ళడం, న్యాయ విచారణ చేయించడం, కొరడాలతో కొట్టడం, అలాగే అవమానించడం, అలాగే బరువైన సిలువను ఆయన భుజాలు పెట్టి మోసుకుని రావటం, మోపించడం. దారిలో కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తికి ఆ సిలువ మోయండి కాసేపు అని అప్పగిస్తే అతడు మోయలేకపోయాడు. మరలా యేసు సిలువను భుజానెత్తుకొని గొల్గొతా కొండ దగ్గరికి ఆయనొచ్చారు. భారమైన సిలువ. అది నీపై, నాపై ఉన్న భారం. ఆయన పిలిచారు కదా! మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అని ఆహ్వానించారే. మీ భారం నా మీద వేయండి అన్నారే. మనందరి పాప భారం ఆయన భుజాన పైన వేసుకొని, అదిగో గొల్గొతా వరకు ఆయన పయనం సాగింది. అక్కడ ఉదయం ఇంచుమించు 9 గంటలకు నిలువు కొయ్యి, అడ్డ కొయ్యి అనే సిలువ పైన 3 మేకుల చేత యేసుక్రీస్తుని బంధించారు, వేలాడదీశారు. 9 గంటలకు సిలువను పైకెత్తారు. సిలువ మీద ఇప్పుడు ప్రభువు వేలాడుచూ ఉన్నారు. 26వ వచనం. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. సిలువ పైన యూదుల రాజైన యేసు ఆయన చేసిన నేరం ఏంటంటే, తాను యూదుల రాజుని అని చెప్పుకోవడం అన్నట్లుగా ఒక నేరపత్రం సిలువకు కొట్టారు. ఆయన తలకు పైగా సిలువ మీద దాన్ని ఉంచారు. అంటే ఇతడు ఎందుకు ఇక్కడ వేలాడదీయబడ్డాడు అంటే, ఎవరైనా చూస్తే, ఎవరైనా అడిగితే, వారు చదివితే తెలుస్తది. ఏమనంటే ఇతడు తన్ను యూదుల రాజని చెప్పుకున్నాడని. ప్రియ యేసయ్య యూదులకే కాదు, సర్వలోకానికి చక్రవర్తి. ఆ రాజు, రాజులకే రాజు. కానీ ఆయనను అవమానపరుస్తున్నారు ఈ లోకపు మనుషులు. ఇంత శిక్ష, ఇంత బాధ నీకోసం, నా కోసమే. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన మీద ఆ పత్రాన్ని ఉంచిరి. 27వ వచనం. మరియు కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని
ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయనను నేరస్తులతో సమానంగా ఉంచారు. కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని. ఇద్దరు దొంగల్ని ఆయన ప్రక్కనే సిలువ వేశారట. 29వ వచనం. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలు ఊచుచు, ఆహా! దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను, ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ప్రియసస్లారా, సిలువ మీద యేసు వేలాడుతుంటే దారిన పోతున్న వాళ్ళు, అరే 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 చూడండిరా, దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో కడతానన్న ఆయన కదా, వేలాడుతున్నాడు చూడండి, యూదుల రాజా దిగిరా. శాస్త్రులు కూడా అంటున్నారు, అబ్బో ఎన్నో గొప్పలు చెప్పావుగా, మమ్మల్ని ఎన్నేసి మాటలన్నావు, ఇప్పుడు నిన్ను నీవు దిగిరా. అరే అరే మనందరూ నమ్ముదాంరా, ఈయన ప్రభు అని నమ్ముదాంరా, ఈయన గొప్పవాడని నమ్ముదాం. ఒకసారి ఆయన ఇప్పటికిప్పుడే సిలువ మీద నుండి ఆయన దిగొచ్చేస్తే ఆయన నమ్ముదాం. చూసారా ఎంత హేళనో, ఎంత అవమానమో. వేసాసి నా యేసు దిగి రాలేని వాడు కాడు కదా, నా యేసు దిగి రాలేక కాదు కదా. సముద్రమా నిమ్మళం కమ్ము అనగానే సముద్రమే ఆయన మాటలకు చెవియొగ్గిందే. అలాంటి సముద్రమే ఆయన మాట వింది. మరి సిలువ మీద నుండి ఆయన రాలేడా? ఆయన రాగలడు. నీకై, నాకై, మన పాపముల కొరకై, మనందరి మీద ప్రేమతో ఆయన సిలువను, ఆ శ్రమను మనందరి కోసం సహించాడు, భరించాడు. భరించిన ఈ యేసుక్రీస్తు ప్రభువు అలా వేలాడుతుంటే దారి ప్రక్కన వెళ్ళేవాళ్ళు తలలూచుచు, ఆహా ఆహా అంటూ వెక్కిరిస్తూ, శాస్త్రులు వెక్కిరిస్తూ, అవమానిస్తూ, నమ్ముదాంరా ఇప్పుడు గనుక దిగొస్తే ఖచ్చితంగా నమ్ముదాం అంటూ అవమానిస్తుంటే, దొంగలు కూడా తనతో కూడా సిలువ వేయబడిన వారు కూడా ఆయన నిందిస్తూ ఉన్నారట. 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇంచుమించు 3 గంటలేమో ఆ దేశం చీకటి కమ్మిందట. 3 గంటల సమయం అప్పుడు ప్రభు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు. ఒక్క క్షణం తండ్రి తల తిప్పుకున్నాడేమో. ఆ చిన్న ఎడబాటును కూడా సహించలేని ప్రభు తండ్రి ఎందుకు ముఖం తిప్పుకున్నాడు? తన ప్రియ కుమారుని బాధ చూడలేక. అలాగే తన ప్రియ కుమారుడు అందరి పాపాలు తన మీద వేసుకొని పాపపు ముద్దగా సిలువలో వేలాడుతుంటే చూడలేని తండ్రి ఒక్క క్షణం ముఖం తిప్పుకున్నాడేమో. అంతే. యేసు కేకలు వేస్తున్నాడు, ఎందుకయ్యా నన్ను వదిలేసావేంటి? సంసోను గురించి రాసుంటుంది, యెహోవా ఆత్మను అతని ఎడబాసెను, ఆయనను ఆ సంగతే అతనికి తెలియలేదని. చూసారా, కొందరేమో దేవుడు తాను వదిలేసిన, దేవుడు వాళ్ళని పట్టించుకోవట్లేదని కూడా తెలుసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. మందిరానికి వెళ్తున్నాంగా, దేవుడు మాతోనున్నాడు, మా మాటలు వింటున్నాడు, మా ప్రార్థనలు వింటున్నాడు అనుకునే స్థితిలో ఉన్నారు గాని, కొందరిని దేవుడు వదిలేసాడేమో వాళ్ళ క్రియలను బట్టి. పట్టించుకోలేని పరిస్థితి. యేసైతే అలా కాదు. ఆ కొద్ది ఎడబాటును కూడా సహించలేక, తండ్రి వదిలేసావేంటి? అయ్యో! ఏంటయ్యా నువ్వు పట్టించుకోవా? అన్నట్లుగా పెద్ద కేక వేస్తున్నాడండి. 35వ వచనం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, ఇదిగో ఏలీయాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాలుడి ఏలియా వీన్ని దింపవచ్చునేమో అని చూతుమనిరి. చూసారా? ఆయన ఏలియాని పిలుస్తున్నాడు అనుకుంటూ అపార్థం చేసుకుంటున్నారు. ఈలోపు ఒకతను స్పంజి చిరకాలం ముంచి నోటికి అందిస్తూ, చూడండి ఏలే దింప వస్తాడేమో మనం చూద్దాం అంటున్నాడు. 37. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి
ఆయన ఈలాగు ప్రాణము విడిచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. ప్రియశ్వాసులారా, యేసు బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచారు. విడవగానే దేవాలయంలో ఉన్న అడ్డు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగిందట. అంటే అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం వేరు చేసిన ఆ తెర మనుషులను తండ్రి దగ్గరకు రాలేనకుండా ఆపేసిన ఆ తెర ఇప్పుడు రెండుగా చినిగి మనుషులందరికీ తండ్రి దగ్గరకు వచ్చే భాగ్యం యేసు మరణం ద్వారా కలిగింది. మనందరి పాపాల కోసం ఆయన ఒక్కసారే బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఈ యేసుని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీ పాపాలు ఒప్పుకో. ప్రభు అని పిలువు. నన్ను క్షమించు అని వేడుకో. ప్రతి పాపాన్ని దాచిపెట్టకుండా ఒప్పుకో. విడిచిపెట్టు. విడిచిపెట్టుకుంటే ప్రభు కృపను, కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. పొందుకున్న నీవు దీవించబడతావు. దీవించబడిన నీవు నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పరలోక రాజ్యానికి వారసులు అవుతాము. ఈయన మన కోసం త్యాగం చేశాడు. ఆయన ఏ నేరం చేయలా. ఈ ప్రభు నా కోసమే ఇలాగూ బలి అయ్యాడని నీవు నేను నమ్మాలి. నమ్మిన వార్తను అనేకులకు ప్రచురం చేయాలి. శతాధిపతి చూచాడట. అనుకుంటున్నాడు, అమ్మో! ఇతడు నిజంగానే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాడు. కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సొలొమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులు వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయయు యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తమకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియయు, యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. ప్రియశ్వాసులారా, కొందరు స్త్రీలు అక్కడ ఏం జరుగుతుందా అని దూరం నుండి గతంలో ఆయనకు పరిచారం చేస్తూ ఆయన వెంబడించిన స్త్రీలు ఆయనకు జరుగుతున్న సంగతులన్నీ చూస్తూ ఉన్నారు. సాయంకాలం అయింది. అరిమతయ యోసేపు, అరిమతయయు అను ప్రాంతానికి సంబంధించిన యోసేపు అనే వ్యక్తి తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఇతడు దేవుని రాజ్యం కోసం కనిపెడుతూ ఉన్న వ్యక్తి. యేసును రహస్యంగా వెంబడించిన ఒక వ్యక్తి అని చెప్పవచ్చు. వెళ్ళి, అయ్యా, ఆ యేసు శవాన్ని మాకు అప్పచెప్పండి. ఆ దేహమును మేము భద్రం చేసుకుంటాం అని పిలాతుని అడిగితే, పిలాతు నిజంగా అప్పుడే చనిపోయాడా అని ఆశ్చర్యపడి శతాధిపతిని పిలిచి నిజమో కాదో అని నిర్ధారించుకొని ఆ తర్వాత ఆదేశం ఇచ్చాడు. మీరు తీసుకుని వెళ్ళొచ్చు యేసు దేహాన్ని అని. అప్పుడు వారు యేసు దేహాన్ని శిలువపై నుండి దింపి నారబట్ట చుట్టి బండలో తొలిపించబడిన సమాధిలో ఆయన శరీరాన్ని ఉంచడం జరిగింది. స్త్రీలలో కొందరు ఆ సమాధి ఏ చోట ఉన్నదో చూడటం జరిగింది. ప్రియశ్వాసులారా, ఇది మార్కు సువార్త 15వ అధ్యాయం. వివరాలు విన్నావు కదా? ఆలోచిస్తున్నావా? ఈయనకు పడిన శిక్ష అంతా నీకోసం, నా కోసమే. ఇతడు లేత మొక్కలాగా ఏ పాపం లేని నిష్కల్మషుడు, ప్రభు ఎదుట నిందారహితుడు. ఈయనే ప్రభు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు. కానీ ఈ భారమంతా నీదే, నాదే. మన కళ్ళు చేసిన పాపం
మన చెవులు చేసిన మన చెవులు చెడును వింటున్నాయి. మన నోరు చెడును మాట్లాడుతుంది. మన ఆలోచనలు చెడుగా ఉన్నాయి. మన హృదయపు తలంపులు పాడైపోయాయి. చేతులు అపరాధుల్ని అపరాధం చేస్తున్నాయి. నిరపరాధుల రక్తాన్ని చిందిస్తున్నాయి. లంచాల కోసం ఆశపడుతున్నాయి. వడ్డీల కోసం ఆశపడుతున్నాయి. కాళ్ళు పాపపు స్థలాలకు పరిగెడుతుంటే మన దేహమంతా చేసిన పాపాలన్నింటికి యేసుక్రీస్తు దేహమంతా శిక్ష. ఆయన తలకు మన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలకు ఆయన తలపై ముండ్ల కిరీటం. మన ముఖంలో ఉన్న అవయవాలు చేస్తూ ఉన్న పాపభూయిష్టమైన క్రియల కోసం ఆయన మోమున ఉమ్ము. మన పైన పడవలసిన కొరడ దెబ్బలు ఆయనపై పడ్డాయి. మన చేతుల కాళ్లకు కొట్టవలసిన మేకులు ఆయన చేతి కాళ్లలో దిగాయి. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. ఆయన శ్వాస విడిచారు. ప్రాణం విడిచారు. పరిశుద్ధ దేవుడండి. అయితే ఆయన తిరిగి లేవబోతున్నాడు. ఆ విషయాలు మనం 16వ అధ్యాయంలో చూడబోతున్నాం. ప్రియ విశ్వాసులారా, ఇంతోటి త్యాగం చేసి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చిన సిలువలో మనకై బలి అయిన ఈ యేసుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించావా? అంగీకరించు. హెబ్రీ పత్రికలో మనం చదువుతాము. అంగీకరించకపోతే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగు తప్పించుకుంటాం అని లేఖనం సెలవిస్తుంది. మరి ఈ రక్షణను, రక్షకుడైన యేసును నిర్లక్ష్యం చేయకు. ఇదే అనుకూల సమయం. ఈ సమయం అందే నీ మనస్ఫూర్తిగా ఆయన పేరును ఒప్పుకో, ఉచ్చరించు. నా ప్రభు అని పలుకు. పలికిన నీ పాపాలు ఆయన పలుకు. అలాగే నీ పాపాలన్నీ ఒప్పుకో. ఆయన పాదాల దగ్గర కన్నీళ్లతో నీ పాపాలు ఒప్పుకో. ఆయన శిలువ రక్తం చేత నిన్ను శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, మంచి జీవితాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు, సమాజంలో విలువ కలిగిన వ్యక్తులుగా మనల్ని ఉంచుతాడు, పరలోకానికి మనల్ని తీసుకువెళ్తాడు. పరలోకం వెళ్ళాలంటే ఈ యేసే మార్గం. ఈ యేసు సిలువనందు మనకిచ్చిన రక్షణే మనకు మార్గం. యేసు సిలువను నేడే సమీపించి ఆ సిలువ దగ్గర ఆ త్యాగాన్ని చూసి అదంతా నీ కోసం నా కోసం అని గ్రహించి మన పాపాలు ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర ప్రణమిల్లి పరిశుద్ధులముగా ఆయన రక్తం చేత కడగబడి పరలోక రాజ్యానికి వారసులు అవుదాము. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.